జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. కిష్కింధ కాండం 29వ సర్గలో ఉన్నాం. హనుమంతుడు బోధించగా సుగ్రీవుడు నీలుని పిలిపించి వానర సైన్యములను సమకూర్చవలనని ఆదేశించుట. ఇంతలో వర్షాకాలం గడిచిపోవుట చేత మేఘములు మెరపులు తొలగిపోయి ఆకాశము నిర్మలమయ్యను. సారస పక్షులతో వ్యాకులమై వాటి ధ్వనులతో నిండిన ఆ ఆకాశము అందమైన వెన్నెలచే పూయబడెను. తన పని పూర్తి చేసుకున్న సుగ్రీవుడు ధర్మార్థముల సంపాదనమునందు ఇతర కార్యముల యందు శ్రద్ధ చూపక అసత్పురుషులను అనుసరించు కామభోగమునందే ఎక్కువ ఆసక్తి కలవాడే ఎల్లప్పుడూ రహస్య ప్రదేశమునే కోరుచు స్త్రీలతో విహరించుచుండెను. ఇష్టమైన సకల మనోరథములు తన భార్య అయిన రుమా, ఇష్టురాలైన తార లభించుటచే కృతార్థుడనని అనుకొనుచు ఇతర బాధలేమీయూ లేక రాత్రింబగళ్ళు విహరించుచుండెను. అతడు గంధర్వులతోనూ అప్సరస స్త్రీలతోనూ విహరించుతున్న దేవేంద్రుడి వలె ఉండెను. కార్యభారమునంతను మంత్రులపై ఉంచి వారికి కూడా దర్శనమిచ్చుటలేదు. రాజ్యమునకు సంబంధించిన అన్ని సందేహములు తొలగిపోవటచే ఆ వానరరాజు స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడు వలె వ్యవహరించుచుండెను. విషయములను నిశ్చయించ సమర్థుడు, వాటి తత్వమును ఎరిగినవాడు, కాల విశేషములను ధర్మ విశేషములను గుర్తించగలిగినవాడు, మాటలలో నేర్పరి వాయుకుమారుడు అయిన హనుమంతుడు ఇది చూచి వాక్యముల తత్వమును తెలుసుకొనగలిగిన ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళి హితము, సత్యము, లాభకరము, సామ ధర్మ అర్ధ నీతులతో ఒప్పుతున్నది, ప్రేమను సంతోషమును తెలుపునది, విశ్వాసము చేత నిశ్చితమైనది అయిన వాక్యమును పలికెను. సుగ్రీవ, నీవు నీ రాజ్యమును యశస్సును సంపాదించుకున్నావు. నీ వంశమునకు సంబంధించిన లక్ష్మిని వృద్ధి పొందించినావు. ఇంకా మిత్రుల కార్యక్రమాలు సాధించి వారి స్నేహమును సంపాదించడం మిగిలి ఉన్నది. ఇప్పుడు నీవు ఆ పని చేయవలెను. తగు కాలమును గుర్తించుచు మిత్రుల విషయమున ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించువాని రాజ్యము, కీర్తి, ప్రతాపము వృద్ధి పొందును. ఎవని కోశము, సైన్యము, మిత్రులు, ప్రభుత్వ శక్తి ఈ 4 సమానంగా ఉండునో, కోశము, సైన్యము, మిత్రులు, ప్రభుత్వ శక్తి సమానంగా ఉండునో అతడే గొప్ప రాజ్యము పొందగలుగును. అందువలన మంచి నడవడిక గల నీవు అపాయరహితమైన మార్గమును అవలంబించి ప్రతిజ్ఞ చేసి ఉన్న మిత్ర కార్యమును యథావిధిగా చేయవలెను. ఇతర కార్యములన్నింటినీ విడిచి ఉత్సాహము చూపుతూ ఎవడు తొందరగా మిత్రుని కార్యమును సాధించుటకు ప్రవర్తించడో అతడు అనర్థములను ఎదుర్కొనవలసి వచ్చును. కాలము మించిపోయిన పిమ్మట మిత్రుల కార్యము చేయుటకు ప్రవర్తించువాడు ఎంత గొప్ప కార్యములను చేసినను మిత్రుని కార్యము నీవు చేయవలెను. సీతాన్వేషణమనే రాముని కార్యము చేయుటలో ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఓ రాజా, బుద్ధిమంతుడైన ఆ శ్రీరాముడు కాలము గడిచినట్లు తెలిసి తొందరపడుచున్నను నిన్ను తొందర చేయుట యుక్తము కాదని భావించి వర్షాకాలము గడిచినదని నీకు చెప్పట్లేదు. శ్రీరాముడు కులము అభివృద్ధి చెందుటకు హేతువైనవాడు. శ్రీరాముడు అనుగ్రహించితేనే కులం అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలము మైత్రిని చూపువాడు, ఊహింప శక్యము కాని ప్రభావము కలవాడు, గుణములలో సాటి లేనివాడు. శ్రీరాముడు పూర్వము నీ కార్యము చేసి ఉన్నాడు. ఇప్పుడు అతని కార్యము నీవు చేయవలెను. అందుచే వానర శ్రేష్ఠులను ఆజ్ఞాపించము. మంచి మంత్రి హనుమంతుడు సుగ్రీవుడికి గుర్తు చేశాడు. శ్రీరాముడు వచ్చి ప్రేరేపించనంత వరకు కాలము మించిపోయినట్లు కాదు. అతడు వచ్చి ప్రేరేపించినచో కాలాతిక్రమము అయినట్లగును. ఏ ఉపకారము చేయని వానికి కూడా నీవు ఉపకారము చేయదు. శత్రువును సంహరించి రాజ్యమునిచ్చి నీకు ఉపకారము చేసిన వాని విషయమున చెప్పవలన? నీవు శక్తిమంతుడవు, గొప్ప పరాక్రమము కలవాడవు. శ్రీరామునికి సంతోషము కలిగించుటకై
వానరులను ఆజ్ఞాపించట్లో ఎందుకు అలసించుతున్నావు? శ్రీరాముడు బాణములచే సురులను, అసరులను, మహాసర్పములను తన వశములో ఉంచుకొనుటకు సమర్థుడే అయినను నీవు ప్రతిజ్ఞ చేసితివి కదా అని వేచి ఉన్నాడు. ఆ శ్రీరాముడు తనకు ప్రాణాపాయము కలుగునని కూడా భయపడక నీకు గొప్ప ప్రియమును చేసినాడు. ఆ శ్రీరాముని భార్య అయిన సీతను భూమి యందు ఆకాశమునందు వెతకదము. ఆ శ్రీరామునకు దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, అసురులు కాని, మరుద్గణములు కాని, యక్షులు కాని భయము కలిగింపచాలరు. రాక్షసులు ఏమి చేయగలరు? ఇట్టి గొప్ప శక్తి కలవాడు, ముందుగా నీకు ఉపకారం చేసినవాడు ఆయన శ్రీరామునకు నీవు అన్ని విధములా ప్రియము చేయవలెను. నీవు ఆజ్ఞాపించినచో మాలో ఏ ఒక్కని గమనమునకు కూడా పాతాళములో కానీ, భూమిపై కానీ, జలములో కానీ, ఆకాశమునందు కానీ అడ్డులేదు. నీ అధీనములో 1,000,000 కంటే అధికమైన వానరులున్నారు కదా, వారిలో ఎవరు ఎక్కడ నుండి ఏమి చేయవలెనో ఆజ్ఞాపించము. హనుమంతుడు తగిన కాలమునందు చక్కగా పలికిన ఆ మాటలు విని బలశాలి అయిన సుగ్రీవుడు ఉత్తమమైన నిశ్చయం చేశాను. ఎల్లప్పుడూ ఉద్యమశీలుడైన నీలుని పిలిచి సుగ్రీవుడు అన్ని దిక్కులలోనూ ఉన్న సకల సైన్యములను చేర్చుటకై ఆజ్ఞాపించాను. నా సమస్త సేనా నాయకులు కూడా ఆలస్యం లేకుండా నలువైపుల నుండి వచ్చి సేనాముఖమునందు నిలిచేటట్లు చేయుము. శీఘ్రముగా వెళ్ళువారు ఉద్యమశీలులు అయిన సరిహద్దులను రక్షించు వానరులందరూ నా ఆజ్ఞ ప్రకారము తొందరపడుతూ శీఘ్రముగా వచ్చేదరు కాక మిగిలిన పనులన్నింటినీ నీవే స్వయముగా చూచుకొనుము. 15 దినములకు తర్వాత వచ్చు వానరులకు ప్రాణదండనము విధించబడును. ఆ విషయంలో సందేహం లేదు. నీవు నా ఆజ్ఞ ప్రకారము అంగద సహితుడవై తప్పక పెద్దలైన వానరులను కలవవలను. పరాక్రమవంతుడైన సుగ్రీవుడు ఈ విధముగా వ్యవస్థ చేసి తిరిగి గృహములో ప్రవేశించెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 29వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.